కొన్నిసార్లు మనం బైబిల్లో కొన్ని వర్ణనలు చదివినప్పుడు అవి మనల్ని వేరే లోకంలోకి తీసుకెళ్తాయి. నిజమే. ఉదాహరణకు, దేవుని స్వర్గపు సింహాసనం గురించి ఆలోచిస్తే మండుతున్న అగ్నిచక్రాలు, క్రిస్టల్ లాంటి గాజు సముద్రం, ఆ తర్వాత సింహము, ఎద్దు, మనిషి, పక్షిరాజు ముఖాలున్న వింత జీవులు. మ్మ్. ఇవన్నీ వింటుంటే ఏదో పురాణ కథ వింటున్నట్టుగా లేదా ఒక పెద్ద సైన్స్ ఫిక్షన్ సినిమా చూస్తున్నట్టనిపిస్తుంది కదా. ఈ రోజు మన విశ్లేషణలో ఈ అద్భుతమైన చిత్రం వెనుక ఉన్న ఆ లోతైన అర్థాన్ని ఛేదించడానికి ప్రయత్నిద్దాం. మనం పరిశీలించబోయే మూల గ్రంథాల ప్రకారం దేవుని సింహాసనం కేవలం ఒక సింహాసనం కాదు. కాదు. అది విశ్వం యొక్క కేంద్రం. దాని చుట్టూ ఎవరుంటారు, అది ఎలా పనిచేస్తోంది, అసలు దైవిక పాలన స్వభావం గురించిది మనకేం చెప్తోంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. అవును. ఈరోజు మన లక్ష్యం స్వర్గంలో ఒక కుర్చీ ఎలా ఉంటుందో వర్ణించడం మాత్రమే కాదు. అది చాలా పైపైన చూసినట్టవుతుంది. అవును, చాలా ఉపరితలమైన విషయమవుతుంది. ఈ మూల గ్రంథాలు ఈ సింహాసనం అనే ఒక్క చిత్రాన్ని ఉపయోగించి దేవుని స్వభావం, తండ్రి మరియు కుమారుని మధ్య ఉన్న సంక్లిష్టమైన సంబంధం, ఇంకా విశ్వం యొక్క నిర్మాణం, పాపం మరియు విమోచన వంటి అతి పెద్ద వేదాంతపరమైన భావనలను వివరిస్తున్నాయి. అంటే ఒకే ఒక చిత్రం ద్వారా ఇవన్నీ చెప్తున్నాయన్నమాట. కరెక్ట్. ఒక రకంగా చెప్పాలంటే ఈ సింహాసనం అనేది మొత్తం దైవిక ప్రణాళికను అర్థం చేసుకోవడానికి ఒక తాళం చెవి లాంటిది. అద్భుతం. సరే, ఇక ఈ విషయాన్ని ఒక్కొక్కటిగా విడమర్శి చూద్దాం. మొదటగా ఆ సింహాసనంపై ఆసీనుడైన ఆ వ్యక్తితో ప్రారంభిద్దాం. సరే. దానియేలు ప్రవక్త తన దర్శనంలో అగ్నిమయ సింహాసనంపై మహావృద్ధుడిని చూశానని వర్ణించాడు. ఆ వర్ణన చాలా చాలా శక్తివంతంగా ఉంటుంది. తెల్లని జుట్టు, హిమంలాంటి బట్టలు, అగ్నిజ్వాలలతో కూడిన సింహాసనం, మండే అగ్నిలాంటి చక్రాలు. అసలీ రూపం ఎవర్ని సూచిస్తుంది? ఆ వర్ణన తండ్రి అయిన దేవుడిని సూచిస్తుంది. మహావృద్ధుడు అనే పదం ఆయన నిత్యత్వాన్ని, జ్ఞానాన్ని మరియు ఆ అధికారిక ఉన్నతిని సూచిస్తుంది. అయితే ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, ఏంటది? కొత్త నిబంధనలోని ప్రకటన గ్రంథంలో అపస్తులుడైన యోహాను పునరుత్థానుడైన యేసును చూసినప్పుడు దాదాపు ఇదే విధమైన వర్ణన ఇస్తాడు. ఆయన తల, వెంట్రుకలు తెల్లని ఉన్నిలా, హిమంలా ఉన్నాయని, ఆయన కళ్ళు అగ్నిజ్వాలవలే ఉన్నాయని చెబుతాడు. ఒక్క నిమిషం. అంటే వాళ్ళిద్దరి రూపం ఒకేలా ఉందా? దాదాపుగా. దీనివల్ల కొంచెం గందరగోళం వస్తోంది కదా. అంటే వాళ్ళిద్దరూ ఒకరేనా? మంచి ప్రశ్న. దీని అర్థం వాళ్ళిద్దరూ ఒకే వ్యక్తి అని కాదు, కాని వారిద్దరూ ఒకే దైవిక స్వభావాన్ని పంచుకుంటారని ఈ మూల గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. ఓ, అలాగా? వారిలో ఒకే విధమైన అధికారం, పవిత్రత, నిత్యత్వం ఉన్నాయి. వేదాంతపరంగా చెప్పాలంటే నిత్యత్వంలో తండ్రి, కుమారుడు సమానులు. కాని కాలమానంలో, అంటే మన సృష్టిలో కుమారుడు మానవుడిగా మారి సృష్టించబడిన జీవిగా మారినందున ఆయన తన పాత్రలో భాగంగా తండ్రికి విధేయత చూపిస్తాడు. ఈ దర్శనాలు ఆ ద్వంద్వ స్వభావాన్ని పట్టి చూపిస్తాయి. అంటే ప్రవక్తలు చూసిన ఈ దర్శనాలు అక్షరాలా దేవుని భౌతిక రూపాన్ని చూపించడం లేదా? లేదు. ఇవన్నీ కేవలం ప్రతీకాత్మకమైనవా? వారు అనంతమైన దేవుణ్ణి నిజంగా చూడలేదా? ఖచ్చితంగా. అది అసాధ్యం. కాలమానంలో పరిమితమైన సృష్టించబడిన జీవులు అనంతమైన, అదృశ్యుడైన దేవుడిని ఆయన ఎంతవరకు తనను తాను వెల్లడి చేసుకుంటే అంతవరకు మాత్రమే గ్రహించగలరు. పాత నిబంధన కాలంలో యేసు మానవుడిగా రాకముందు దేవుడు తరచుగా యెహోవా దూత అనే ఒక ప్రత్యేకమైన దేవదూత ద్వారా తనను తాను ప్రత్యక్షపరుచుకునేవాడు. ఆ దూత దేవుని నామంలో, ఆయన అధికారంతో మాట్లాడేవాడు. అందుకే మోషే వంటి ప్రవక్తలు ఆ దూతను చూసినప్పుడు వారు దేవుడినే చూసినట్లుగా గ్రంథాలు చెబుతాయి. అర్థమైంది. అంటే ఆ సింహాసనం మీద ఉన్నది కేవలం అధికారం మాత్రమే కాదు, ఒక సంబంధం కూడా అని స్పష్టమవుతోంది. మరి ఆ సింహాసనం ఒంటరిగా లేదు కదా? లేదు, అస్సల్లేదు. దాని చుట్టూ ఉన్న పరివాలం గురించి వర్ణనలు ఇంకా వింతగా అద్భుతంగా ఉంటాయి. మనిషి, సింహం, ఎద్దు, పక్షిరాజు ముఖాలు. అసలీ జీవులేమిటి? వాటిని కెరూబులు అని లేదా ప్రకటన గ్రంథంలో 4 జీవులు అని పిలుస్తారు. ఇవి దేవుని సింహాసనానికి అత్యంత సమీపంలో ఉండే ఉన్నత శ్రేణికి చెందిన ఆత్మజీవులన్నమాట. వాళ్ల పనేంటి?
వారి ప్రాథమిక విధి దేవుని పవిత్రతను కాపాడటం, ఆయన సింహాసనాన్ని మోయటం మరియు నిరంతరం ఆరాధించడం. యెహెజ్కేలు ప్రవక్త, అపోస్తలుడైన యోహాను ఇద్దరూ వీటిని చూశారు, కాని వాళ్ల వర్ణనల్లో కొన్ని ఆసక్తికరమైన తేడాలున్నాయి. అవేమిటి? ఒకే జీవులను ఇద్దరు వేర్వేరుగా ఎలా చూశారు? యెహెజ్కేలు చూసిన ప్రతి జీవికి 4 ముఖాలున్నాయి. మనిషి, సింహం, ఎద్దు, పక్షిరాజు మరియు 4 రెక్కలు. అవి ఒక సంక్లిష్టమైన చతుర్స్రాకారంలో కదులుతున్నట్లు వర్ణించబడింది. కాని ప్రకటన గ్రంథంలో యోహాన్ చూసినప్పుడు అక్కడ కూడా 4 జీవులున్నాయి. కాని ఒక్కొక్కదానికి ఆ 4 ముఖాల్లో ఒకటి మాత్రమే ఉంది. అంటే ఒకటి సింహంలా, మరొకటి ఎద్దులా, ఇంకొకటి మనిషి ముఖంతో, చివరిది పక్షిరాజులా ఉన్నాయి. పైగా వాటికి 6 రెక్కలున్నాయి. ఈ తేడాకి కారణమేమై ఉంటుంది? బహుశా యోహాను చూసింది వేరే జీవుల్నా? మూల గ్రంథాలు కొన్ని అవకాశాలను సూచిస్తున్నాయి. మొదటిది, బహుశా యోహాను వాటిని కేవలం ముందువైపు నుండి మాత్రమే చూసి ఉండవచ్చు. అందుకే ఒక్కో ముఖమే కనిపించుండొచ్చు. సరే. రెండవది, దేవుడు వాళ్ళిద్దరికీ వాళ్ల గ్రహణ శక్తికి తగినట్టు వేర్వేరు ఉద్దేశాలతో వేర్వేరు దర్శనాలను చూపించుండవచ్చు. మూడవ అభిప్రాయం ప్రకారం యోహాన్ చూసింది సెరాఫులు అయ్యుండొచ్చు. అంటే ఈ జీవులలో కూడా వేరువేరు వర్గాలు ఉన్నాయన్నమాట. దేవదూతల్లో సైనికులు, సందేశకులు ఉన్నట్లే సింహాసనం చుట్టూ కూడా వేరువేరు విధులు నిర్వర్తించే జీవులు ఉంటాయా? ఈ సెరాపుల ప్రత్యేకతేమిటి? అవును, ఖచ్చితంగా. యెషయా గ్రంథంలో సెరాపులకు 6 రెక్కలు ఉన్నట్లు స్పష్టంగా వర్ణించబడింది. వారు తమ ముఖాలను, పాదాలను రెక్కలతో కప్పుకొని పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గానం చేస్తూ ఉంటారు. యోహాను వర్ణన దీనికి సరిగ్గా సరిపోతుంది. నిజమే. ఏది ఏమైనప్పటికీ కెరూబులైనా సెరాపులైనా వారి ఉనికి దేవుని సింహాసనం యొక్క అపారమైన పవిత్రతను మరియు మహిమను సూచిస్తుంది. సరే, ఇప్పటివరకు మనం సింహాసనం, దానిపై ఉన్నవారు, దాని చుట్టూ ఉన్న సంరక్షకుల గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడే ఇది మరింత లోతుగా, నమ్మశక్యంగా లేని విధంగా మారుతుంది. అవును. మోషే నిర్మించిన ప్రత్యక్ష గుడారం అంటే టాబెర్నాకిల్ ఈ స్వర్గపు వాస్తవికతకు ఒక భౌతిక నమూనా లేదా నీడ అని మూల గ్రంథాలు ప్రతిపాదిస్తున్నాయి. భూమిపై ఉన్న ఒక గుడారానికి స్వర్గలోని సింహాసనానికి అంత పెద్ద సంబంధం ఎలా ఉంటుంది? ఇది ఈ విశ్లేషణలో అత్యంత కీలకమైన భాగం. అది కేవలం ఒక ప్రతీకాత్మక అనుసంధానం కాదు, అది విశ్వం యొక్క నిర్మాణానికి ఒక నమూనా. ఆ గుడారం యొక్క నిర్మాణం 3 భాగాల విశ్వాన్ని సూచిస్తుంది. 3 భాగాలా? అవును. గుడారంలోని అత్యంత పవిత్రమైన స్థలం, అతి పరిశుద్ధ స్థలం, స్వర్గపు సింహాసన గదికి ఖచ్చితమైన ప్రతిరూపం. దానిలో ఉన్న నిబంధన మందసము, దానిపై ఉన్న కరుణాపీఠం దేవుని సింహాసనానికి చిహ్నం. ఒక్క నిమిషం ఆగండి. ఇది నమ్మశక్యంగా లేదు. అంటే ఆ గుడారంలోకి వెళ్లిన ప్రతిసారీ ప్రజలు తెలియకుండానే విశ్వం యొక్క ఒక మ్యాప్ను చూస్తున్నారన్నమాట. సరిగ్గా అదే. స్వర్గం, భూమి, చివరికి పాతాళం కూడా అన్నీ ఒకే చోట ఉన్నాయా? ఖచ్చితంగా. అతి పరిశుద్ధ స్థలం స్వర్గాన్ని సూచిస్తే, దాని బయట ఉన్న పరిశుద్ధ స్థలం భూమిని లేదా సృష్టిని సూచిస్తుంది. ఇప్పుడు చూడండి, ఆ సింహాసనం క్రింద ప్రకటన గ్రంథంలో వర్ణించినట్టుగా ఒక గాజు సముద్రం ఉంటుంది. అవును. దానిని గుడారంలోని ఇత్తడి గంగాళం సూచిస్తుంది. యాజకులు తమను తాము శుభ్రపరుచుకునే ప్రదేశం. ఇక గంగాళం కింద అంటే గుడారం యొక్క బయటి ఆవరణలో బలిపీఠం ఉంటుంది. సరే. ఆ బలిపీఠం పాతాళలోకాన్ని అంటే హెడీస్ని లేదా తీర్పు స్థలాన్ని సూచిస్తుంది. ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. జంతుబలులర్పించే బలిపీఠం పాతాళం వంటి తీర్పు స్థలాన్ని సూచిస్తుందా? దీని వెనుక ఉన్న తర్కమేమిటి? అవును, ఎందుకంటే అక్కడే పాపానికి శిక్ష విధించబడుతుంది. అక్కడ అగ్ని ద్వారా తీర్పు జరుగుతుంది. ఓ. అందుకే బలిపీఠం మీద నిరంతరం అగ్ని మండుతూనే ఉండాలి. ఆ అగ్ని పాపాన్ని దహించివేస్తుంది. మూల గ్రంథాలు దీనిని అంతిమ అగ్నిగుండంతో ముడిపెడుతున్నాయి. సిద్ధాంతపరంగా పాపం చేసిన మానవులందరూ ఆ తీర్పు అగ్నికి అర్హులే. కానీ శిలువపై యేసు బలియాగం, ఆయనే బలిపశువుగా మారడం, ఆయనను విశ్వసించిన వారి కోసం ఆ తీర్పు అగ్నిని శుద్ధీకరణాగ్నిగా, రక్షణాగ్నిగా మారుస్తుంది. ఆయన మనస్థానంలో ఆ తీర్పును స్వీకరించారు కాబట్టి. అద్భుతం.
ఒక భౌతిక నిర్మాణం వెనుక ఇంతటి విశ్వసంబంధమైన అర్థం దాగి ఉందంటే నమ్మలేకపోతున్నాను. మరి ఈ సింహాసనం దేనిపై నిర్మించబడింది? దాని పునాది ఏమిటి? దాని అధికారం దేని నుండి వస్తుంది? గాలిలోంచి కాదు కదా? ఖచ్చితంగా కాదు. ఇక్కడే మరో ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. కరుణాపీఠమని పిలువబడే సింహాసనానికి చిహ్నం నేరుగా నిబంధన మందసంపై ఉంటుంది. సరే, ఆ మందసం లోపల ఏముంది? దేవుడిచ్చిన 10 ఆజ్ఞలున్న రాతి పలకలు. అంటే దేవుని సింహాసనం, ఆయన పరిపాలన అక్షరలా ఆయన ధర్మశాస్త్రంపై ఆధారపడి ఉందా? సరిగ్గా చెప్పారు. దేవుని సింహాసనం యొక్క పునాది, ఆయన పరిపాలనకే ఆధారం నీతి మరియు న్యాయం. కీర్తనలు గ్రంథంలో నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు అని స్పష్టంగా ఉంది. అంటే దేవుని అధికారం ఏకపక్షమైనది కాదు. కాదు, నియంతృత్వమైనది కాదు. అది ఆయన స్వభావమైన ప్రేమ మరియు న్యాయం అనే మార్చలేని సూత్రంపై ఆధారపడి ఉంటుంది. ఆ ఆజ్ఞలను ఉల్లంఘించడమంటే సింహాసనం యొక్క పునాదినే ప్రశ్నించడం. అందుకే ఆ సంపూర్ణ పవిత్రత ఉన్న చోట పాపానికి స్థానం లేదు. అక్కడ తీర్పు తప్పనిసరి. ఖచ్చితంగా. అందుకే పాపంతో ఆ సింహాసనాన్ని సమీపిస్తే మరణం సంభవిస్తుందని కూడా గ్రంథాలు హెచ్చరిస్తున్నాయి. ఎందుకంటే అది సంపూర్ణ న్యాయానికి పీఠం. ఓహ్! అందుకే ప్రాయశ్చిత్తమనేది అంత అవసరం. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించే ముందు తనతో పాటు ధూపం తీసుకువెళ్లేవాడు. ఆ ధూపం గదిని నింపి కరుణాపీఠాన్ని కప్పివేస్తుంది. ఈ ధూపం న్యాయం కోసం మొరపెట్టే అమరవీరుల మరియు పరిశుద్ధుల ప్రార్థనలను సూచిస్తుందని ప్రకటన గ్రంథం చెబుతుంది. అంటే ఆ ప్రార్థనలు సింహాసనానికి చేరుకుంటాయి. అవును, మరియు అంతిమ తీర్పులో వాటికి జవాబు లభిస్తుంది. సరే, ఇప్పటివరకు మనం స్వర్గపు నిర్మాణం, దాని నియమాల గురించి మాట్లాడుకున్నాం. ఇదంతా ఒక పెద్ద, సంపూర్ణమైన కాని చాలా ప్రమాదకరమైన వ్యవస్థలా ఉంది. మరి ఈ వ్యవస్థలోకి యేసు ఎలా ప్రవేశిస్తారు? ఆయన ఈ చిత్రాన్ని పూర్తిగా మార్చేస్తారా, లేక అందులో ఒక భాగంగా ఇమిడిపోతారా? ఆయన ఈ చిత్రాన్ని మార్చడమే కాదు, ఆయనే ఆ చిత్రానికి కేంద్ర బిందువు అవుతారు. ఎలా? భూమిపై ఉన్న ఆలయం లేదా ప్రత్యక్ష గుడారం కేవలం ఒక నమూనా, ఒక నీడ మాత్రమే. దేవుని సంపూర్ణ భౌతిక స్వరూపమైన యేసు దేవునికి మరియు మానవాడికి మధ్య నిజమైన సమావేశ స్థలంగా, అంటే నిజమైన ఆలయంగా మారారు. ఆయన తండ్రి నామంలో వచ్చి సింహాసన అధికారాన్ని వారసత్వంగా పొందుకుంటారు. అంటే తండ్రి అధికారం కుమారునిలో ఉందన్నమాట? కరెక్ట్. అందుకే కుమారుడిని గౌరవించనివారు తండ్రిని గౌరవించరని యోహాను సువార్త చెబుతోంది. కాని ఆయన దేవుడే కదా, ఆయనకు మొదటి నుండి ఆ అధికారం లేదా? శిలువ వేయబడక ముందు ఆయన ఆ పూర్తి అధికారాన్ని ఎందుకు ఉపయోగించలేదు? ఇది చాలా కీలకమైన వేదాంతపరమైన విషయం. శిలువకు ముందు ఆయన భూమిపై పరిపూర్ణ మానవుడుగా, అంటే చివరి ఆదాముగా పనిచేశారు. పాపం వల్ల మొదటి ఆదాము కోల్పోయిన అధికారాన్ని ఆయన తన పరిపూర్ణ జీవితం ద్వారా తిరిగి సంపాదించారు. సరే, కాని ఆయన పునరుత్థానం తర్వాత ఆయన కేవలం మానవుని అధికారాన్ని కాదు, దైవిక అధికారాన్ని అధికారికంగా వారసత్వంగా పొందారు. అప్పుడే ఆయన పరలోకమందునూ భూమిమీదనూ నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది అని ప్రకటించారు. అంటే పునరుత్థానం ఆయనకు ఒక ప్రమోషన్ లాంటిదా? ఒక రకంగా చెప్పాలంటే అవును. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆయన మరణం వరకు విధేయత చూపినందున దేవుడు ఆయనను అత్యధికంగా హెచ్చించి అన్ని నామముల కన్నా పైనామమును ఆయనకు అనుగ్రహించారని చెప్పబడింది. దాని ఫలితమేంటి? దాని ఫలితంగా సృష్టిలోని ప్రత్తీది, స్వర్గంలోని దేవదూతలు, భూమిపైని మనుష్యులు, భూమి క్రింద ఉన్న శక్తులు, చివరికి సాతానుతో సహా ఆయన నామానికి నమస్కరించి ఆయన ప్రభువని ఒప్పుకోవాలని ఆజ్ఞాపించబడింది. ఇప్పుడు ఆయనను ఎదిరించడమంటే నేరుగా దేవుని సింహాసనాన్ని, దాని అధికారాన్ని ఎదిరించడమే. అద్భుతం. మనం ఈరోజు చాలా దూరం ప్రయాణించాం. అగ్నిమయ చక్రాలు, అనేక ముఖాలున్న జీవున వంటి సైన్స్ ఫిక్షన్ చిత్రాలతో మొదలుపెట్టి అవును, ఎడారిలో ఉన్న ఒక గుడారంలో దాగియున్న విశ్వం యొక్క నమూనాను చూశాం. దైవిక పాలన యొక్క పునాది ప్రేమ మరియు న్యాయం అని తెలుసుకున్నాం. ఇవన్నీ సింహాసనం అనే ఒకే ఒక చిత్రం చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయని అర్థం చేసుకున్నాం. అవును. ఈ విశ్లేషణ చివరికి మనకు ఏం చెబుతోందంటే, ఈ కేంద్ర చిహ్నం కేవలం శక్తి లేదా అధికారం గురించి మాత్రమే కాదు, అది క్రమం, న్యాయం మరియు అంతిమంగా విమోచన గురించి కూడా అని స్పష్టమవుతోంది. నిజమే. స్వర్గం నుండి పాతాళం వరకు ఉన్న మొత్తం విశ్వ నిర్మాణం మరియు ప్రత్యక్ష గుడారం నుండి శిలువ వరకు ఉన్న రక్షణ కథ అంతా ఈ దైవ సింహాసనం యొక్క వాస్తవికతలో ప్రతిబింబిస్తుంది.
ఇది కేవలం ఒక వస్తువు కాదు, దైవిక వాస్తవికతకు కేంద్రబిందువు. వినేవారి కోసం ఒక ఆలోచనను మిగిల్చి వెళ్దాం. దైవ సింహాసనం యొక్క పునాది ప్రేమ, ఆజ్ఞ అంటే నీతి మరియు న్యాయం అని ఈ మూలగ్రంథాలు నొక్కి చెబుతున్నాయి. ఉమ్, ఒకవేళ సర్వశక్తివంతమైన దైవిక పాలన స్పష్టంగా ప్రేమ మరియు న్యాయంపై ఆధారపడి ఉంటే, మన ప్రపంచంలోని నిజమైన అధికారం మరియు శక్తి యొక్క స్వభావం గురించి అది ఏమి సూచిస్తుంది? మన నిర్మాణాలు, ప్రభుత్వాలు, సమాజాలు, మన కుటుంబాలు, వాటి పునాదులు కూడా నిజంగా అదే సూత్రంపై ఆధారపడి ఉంటే అవి ఎంత భిన్నంగా కనిపిస్తాయి?